మెగాస్టార్ చిరంజీవి గారు పాన్ ఇండియా సినిమా ఇప్పుడు కాదు 1992 1992లో ఆర్జికా గుండారాజు అని మన గ్యాంగ్ లీడర్ని అక్కడ మళ్ళీ తీశారు. రవిరాజ పిన్సెట్టి గారు డైరెక్షన్ చేశారు. మీనాక్షి శేషాద్రి గారు హీరోయిన్గా చేశారు. అయితే ఇవాళ మెయిన్గా వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మధ్య పుట్టిన అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు లేదంటే ఆ తర్వాత లేటెస్ట్గా వచ్చిన యూత్ అంతా కూడా చిరంజీవి గారి దమ్మేంటో తెలియకపోవచ్చు కానీ పాన్ ఇండియాని ఆ రోజుల్లోనే ఆయన సినిమా తీసి దాన్ని హిట్ కొట్టారు. అయితే ఆయన మెయిన్ టార్గెట్ ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ఎక్కువ లేకపోవడం వల్ల, ఓటీటీలు ఎక్కువ లేకపోవడం వల్ల, యూట్యూబ్ రెవెన్యూలు ఎక్కువ లేకపోవడం వల్ల, మార్కెట్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆయన దృష్టి అంతా కూడా తెలుగు మీద పెట్టి తెలుగు సినిమాలే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ తర్వాత కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో తెలుగు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో ఆయన హిందీ నేటివిటీకి దూరంగా తెలుగు దానికి దగ్గరగా ఆయన చేసుకుంటూ వచ్చారు తప్ప ఆయన చేయలేక కాదు, చేయలేని మనిషి కూడా కాదు. ఎందుకంటే ఆయన మనం ఇప్పుడు ఈ తోతా మేరీ ఒక సాంగ్ ఉంటుంది యూట్యూబ్లో చూడండి ఒకసారి. ఆ సినిమాలో సాంగే 2011లో టిప్స్ అఫీషియల్లో హిందీలోనే కూడా దాని టిప్స్ వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేశారు యూట్యూబ్లో. అది ఇప్పటికి దాదాపు 30 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే 2000 ఇప్పుడు మిలియన్ వ్యూస్ అంటే చాలా ఫేమస్, కానీ 2011లో అంటే యూట్యూబ్ వచ్చిన కొత్తలో అనుకుంటుంది, లేదంటే యూట్యూబ్ అప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న రోజుల్లో కూడా అలాంటి పాట వేసి 30 మిలియన్ ఒక హిందీ సాంగ్కి తెలుగు హీరోది ఆ రేంజ్లో వ్యూస్ వచ్చినాయి అంటే మరి ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా వరల్డ్, పాన్ ఇండియా చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో మరి ఆయన చేసిన డ్యాన్స్ అవ్వచ్చు, చేసిన యాక్షన్ అవ్వచ్చు, చేసిన ఆ గ్రేస్ అవ్వచ్చు, హిందీ వాళ్ళు మొత్తం కూడా మిస్మరైజ్ అయిపోయారంటే మనం ఆ పాటలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదో ఇప్పుడు అట్లా ఉంది ఇట్లా ఉందని మనం కొంతమంది అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పి ఏదో కామెంట్ చేయడం కాదు. ఆయన ఎంత లిజెండో, ఆయన ఎంత గొప్పవాడో. ఆయన అంటే వ్యక్తిగతంగా నేను ఇట్లా ఏం మాట్లాడతా, రాజకీయాలు కానీ వ్యక్తిగతంగా మాట్లాడే ఉద్దేశం కాదు. ఆయన యాక్టింగ్ పరంగా అవ్వచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు, ఆ హిందీ ఆడియన్స్ను కూడా ఎంత హుక్ చేశాడంటే ఆ సాంగ్లో మీరు చూసినట్లయితే ఆ రోజుల్లో ఇంత క్లాస్గా, ఇంత ఇంత అందంగా, లేదంటే ఇంత ఇంత గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేసేవాళ్ళు బాలీవుడ్లో చాలా తక్కువ. అలాంటి సీజన్లో మన స్టార్ అక్కడికి వెళ్ళి పాన్ ఇండియా రేంజ్లో ఆ పాట అలరించడం కానీ ఆ వ్యూస్ ఇప్పటికి కూడా పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజు కంటే. మనం అతిశయోక్తి కాదు, దానికి గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక వర్గానికో, ఒక ఫ్యాన్కో, లేదా ఒక మనిషికో ఇంపార్టెన్స్ ఇద్దాం, ఆయన్నే పెద్ద తోకో చూపుతున్న ఉద్దేశం కాదు. మనం ఏం జరుగుతుందో గొప్పగా ఒప్పుకోవాలి. ఇప్పుడు అఖండ ఉంది, అఖండ పాన్ ఇండియాలో కూడా మంచిగా చెప్పుకున్నారు అఖండ 2 గురించి. ప్రభాస్ గారు మొత్తం పాన్ ఇండియాలో వెళ్తున్నారు. మన పుష్ప వెళ్ళింది. ఇట్లా మనం ఒక్కో సినిమా ఒకటి చెప్పుకుంటున్నప్పుడు ఆ సందర్భం గురించి వాడుకున్న బలబలాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు కర్ణుడికి ఒక బలం ఉంటుందని చెప్పుకుంటాం, ఆయనకి ఇలా ఉండి చెప్పుకుంటాం. కర్ణుడి బలం చెప్పుకున్నంత మాత్రాన మనం అర్జునుడికి లేదని ఉద్దేశం కాదు. ఆయన బలం ఏంటి, ఆయన ఎంత అందంగా ఉన్నాడు, ఆయన ఎంత బాగున్నాడు అని సినిమాటిక్గా మనం చెప్పుకున్న ఉద్దేశంలో ఇదొకటి. సో పాన్ ఇండియాని దాదాపు 1992 అంటే ఇప్పుడు దాదాపు 35 ఏళ్ళు 36 ఏళ్ళు క్రితమే ఆయన ఆ రేంజ్లో, లేదా 30 సంవత్సరాల క్రితమే ఆయన ఆ రేంజ్లో తీశాడు, ఆ రేంజ్లో ఆయన అలరించాడు అంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో అసలు మన తెలుగు సినిమా గురించి పేపర్లో వేసేవాడే ఉండడం నాకు తెలిసి. మన తెలుగు ఈనాడు ఈ పేపర్ వరకు మన గురించి మనం వేసుకుంటాం, కానీ హిందీలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ పేపర్లో, అక్కడ హిందీ పేపర్లో ఒకళ్ళు నిజంగా బాగున్నా కూడా ఏరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ప్రభాస్ గారి గురించి కానీ, అల్లు అర్జున్ గురించి కానీ, లేదంటే మన సినిమాల్ని చాలా వరకు వాళ్ళు ఇష్టపడతారు. అంటే కొన్ని, అందరు కాదు, చాలా వరకు ఇష్టపడతారు వాళ్ళు ప్రమోట్ చేయడానికి. అలాంటి సీజన్లో ఆయన ఆ రేంజ్లో రాణించాడంటే గొప్ప విషయం కదా, మనం దాన్ని ఒప్పుకోవాలి. మన తెలుగు సినిమాని ఆ రేంజ్లోనే ఆయన ఆ రేంజ్కి తీసుకెళ్ళాడు. అక్కడ పాన్ ఇండియాలోనే కూడా అలా అదరగొట్టాడు. ప్లస్ ఆ సాంగ్ కూడా వింటంటే ఇప్పుడు మీరు వినండి ఒకసారి, నేను అప్పుడు కుదిరితే పెడతాను, ఆ లింక్ పెడతాను చూడండి. తోతా మేరీ అని కొట్టినా చాలు మీరు, అది వచ్చేస్తుంది సాంగ్. చిరంజీవి గారు, మీనాక్షి శేషాద్రి గారు, ఎంత బాగుండేది సాంగ్ వింటానికి. మళ్ళీ హిందీ నాకు తెలిసిన 90% నాకు హిందీ సరికి రాదు, అయినా కూడా అది వింటంటే మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఏదో చిరంజీవి గారిని పొగుడుదాం, లేదంటే ఇంకోళ్ళని పొగుడుదాం ఉద్దేశం మాట. అంటే మనం బాలకృష్ణ గారిని పొగిడాం, ప్రభాస్ గారిని పొగిడాం, చిరంజీవి గారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వెళ్తారో, బాలీవుడ్ అవ్వచ్చు, హాలీవుడ్ అవ్వచ్చు. మన రాజమౌళి గారు నిన్న కెమెరాతో మాట్లాడారు, చాలా గొప్ప విషయం అది. ఇలాంటివి మనం పొగుడుకుంటా మనది ముందు తీసుకెళ్తా ఉండాలి. అంటే డైరెక్టర్లకి మనం ప్రతిసారి కూడా దీన్ని ఏదైనా ఒక సందర్భం చెప్పి దాన్ని డైరెక్టర్ లింక్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్.
డైరెక్టర్ ఏదైతే తీస్తాడో అదే జనాలు చూస్తారు. చిరంజీవి గారిని ఆ రేంజ్‌లో అంతకుముందు ఎలా అయితే వాడుకునేవాళ్ళో, అలా ప్రతి ఒక్క హీరోని కూడా మనం అలా తయారు చేసుకొని, అంటే పెద్ద హీరోలు వదిలేసేయండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హీరో లేదా కొత్త హీరో వచ్చాడు. ఆ కొత్త హీరోని అలా మేకోవర్ చేసుకొని, అలాంటి మ్యూజిక్ మనం తెచ్చుకొని, అలాంటి గ్రేస్ ఉన్న స్టెప్స్ యేసుకొని, అలాంటి మార్కెటింగ్ మనం చేసుకొని, అని చిరంజీవి గారని ఆయన ఒక గ్రంథాలయంలాగా ఆయన మనం వాడుకోవచ్చు డైరెక్టర్స్. ఎందుకంటే ప్రతీదీ ఒక బుక్ లాంటిది. ఇప్పుడు అంత ఒక సర్జరీ చేసిన డాక్టరు ఇలా చేసాడు, ఇలా చేసాడు అని చెప్పి కేస్ స్టడీగా వాడుకుంటారు. అదే విధంగా లాయర్‌లో కూడా ఒక చాట ఈ కేస్‌లో లాయర్ గెలిచాడు అంటే అది కూడా కేస్ స్టడీలుగా వాడుకుంటారు ఇంకో లాయర్స్. కోర్ట్‌లో ఎగ్జాంపుల్‌గా చెప్తారు. అలాగే సినిమాని కూడా మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని, దాని క్యారెక్టర్‌లని ఎగ్జాంపుల్ తీసుకొని, దాంట్లో ఉన్న సాంగ్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని, దాంట్లో ఉన్న ప్రతిదాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని, మనం ఇలాంటివి చేయొచ్చని చెప్పి డైరెక్టర్ గ్యారేజ్ పెట్టాము. డైరెక్టర్ గ్యారేజ్ ద్వారా మంచి డైరెక్టర్లు బయటికి రావాలి. సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. తెలుగు సినిమాలో 350 సినిమాల్లో 330 సినిమాలు హిట్ అవ్వాలి. తెలుగు ఇండస్ట్రీ మొత్తం బాగుండాలి. లైట్ మెన్స్ ప్రతి ఒక్కళ్ళకి మంచి మంచి డబ్బు రావాలి. అందరూ బాగుండాలి. అందరూ హిట్ కొట్టి ప్రొడ్యూసర్లు బాగుండాలి అని చెప్పి ఉద్దేశంతో డైరెక్టర్ గ్యారేజ్ పెట్టాము. దాంతో పాటు ఖచ్చితంగా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి, చాలా మేజర్ పార్ట్ ఆఫ్ 330, 320 సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా డైరెక్టర్ గ్యారేజ్ పెడతాం తప్ప ఇంకోటి కించపడదామని, ఇంకోటి ఏదైనా అందామనే ఉద్దేశ్యం కాదు. ఆ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గ్యారేజ్‌ని సపోర్ట్ చేయండి ఎప్పుడు. మేము మీ సినిమా వచ్చి పని చేయమన్నా పని చేస్తాం. మా డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు. మా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి కూడా మా టీమ్ ఉంది. మేము వర్క్ చేసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నాం. మా నంబర్ ఎప్పుడు మళ్ళీ పెడతా ఉంటాం. డెఫినిట్‌గా మనం దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని, దీన్ని ఒక మంచిగా తీసుకొని, ప్రతి ఒక్క పాయింట్‌ని కేస్ స్టడీగా తీసుకొని, చిరంజీవి గారనే లైబ్రరీ. ఆ లైబ్రరీని మనం వాడుకుంటే మన సినిమాలో చిరంజీవి గారు ఎలా ఉంటాడు? ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా యాక్షన్ చేస్తున్నాడు? ఎలా చూస్తున్నాడు? అనేది ఒక లైబ్రరీని మనం వాడుకొని, మన సినిమాను మనం హిట్ కొట్టొచ్చు అనేది చెప్పడం తప్ప వేరే ఉద్దేశ్యం గాదు. ఈ సాంగ్